ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది వచ్చేసి 31st రోజు, డిసెంబర్ 31st రోజు మా పాప వాళ్ళు కేక్ కట్ చేద్దామని రెడీ చేసి పెడుతున్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే మా మరదల వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచాము రమ్మని. సో వాళ్ళు లేట్ నైట్ అయిపోతే ఇంటికి వెళ్ళడం కష్టం అని చెప్పి ఎవరు రాలేదనమాట. సో సరే అని చెప్పి మా చిన్న పాప కేక్ కట్ చేద్దామని చెప్పి కేక్ తెచ్చి పెట్టామన్నమాట. యాక్చువల్గా బిఫోర్ డే కింద ముగ్గేసేస్తే మళ్ళీ మార్నింగ్కి ప్రాబ్లం ఉండదని చెప్పేసి కిందకి వెళ్ళి ఇప్పుడు ముగ్గేద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో ఆ ముగ్గేయడానికి 10 o'clock దిగామండి. నమ్ముతారు లేదో, నియర్లీ 11:45 వరకు టైం పట్టిందనమాట. సో ముగ్గు వేసి వాటికి రంగులేసి అంత అయ్యేసరికి చాలా ప్రాసెస్ పట్టింది. సో మళ్ళీ మార్నింగ్ ఏంటంటే మనం నైట్ మేల్కొని మార్నింగ్ లేచి వేయడం అంటే లేట్ అయిపోతుంది కదా. సో అందుకోసమని బిఫోర్ నైటే వేసేసాము ముగ్గు. యాక్చువల్గా నేనే లేదండి, మాకు తెలిసిన ఆవిడ వేసిందనమాట ముగ్గు. యాక్చువల్గా నాకు ముగ్గులు అంతకేం రావు. సో తనే పాపం వేసి చాలా హెల్ప్ చేసింది. మంచిగా అందరం కలిసి ఇలా రంగులేసి ముగ్గునైతే ఇలా సక్సెస్ఫుల్గా వేసి మంచిగా తీర్చిదిద్దామన్నమాట. చాలా బాగుందండి. ఫస్ట్ మనం వేసినప్పుడు అనిపించదు, కానీ మంచిగా కలర్స్ అన్నీ వేసాక చాలా బాగా లుక్ వస్తుంది ముగ్గుకి. ఆ పక్కన వచ్చేసి మా చిన్న పాప వేసింది ఓన్గా. అది యూట్యూబ్లో చూసి తను వేసిందనమాట. చాలా బాగా వేసిందండి. ఫస్ట్ టైం అయినా కూడా చాలా ముద్దుగా వేసింది. సో మా చిన్న పాప కూడా తనే ఓన్గా అక్కడ కూర్చొని మాతో పాటు వేసుకుందనమాట. నేను అసలు అనుకోలేదు, తను ఫస్ట్ టైం అయినా చాలా బాగా మంచిగా వేసిందనమాట. సో అలా మా పాప నేను అందరం కలిసి అలా ముగ్గులు వేసుకొని అంత రంగులు వేసేసరికి నియర్లీ 12 అయిపోయింది. అసలు చాలా టైం పట్టింది కిందనే. మా పైనేమో మా పెద్ద పాప ఏమో పిలుస్తుంది, టైం అయిపోతుంది పైకి రండి, ఇంతసేపు ఏంటి ముగ్గులని అనుకుంటాం. కానీ ముగ్గులు అనేది అది వేసేది ఏం పెద్ద ప్రాసెస్ ఉండదండి. దానికి రంగులు వేసి దాన్ని తీర్చిదిద్దడమే చాలా టైం పడుతుంది యాక్చువల్గా. సో అందువల్ల అంత టైం అయితే తీసుకుంది. మాతో పాటు పక్కన మా గల్లీ వాళ్ళు కూడా అందరూ ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా ఈ 31st ఎవరైనా నైట్ వేసుకుంటేనే బెస్ట్ అనమాట. మార్నింగ్ ఏంటంటే మనము లేట్ నైట్ పడుకుంటాం కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి బాగా లేట్గా పడుకొని మార్నింగ్ లేవడానికి బద్దకిస్తాం కదా. సో అందుకోసం అని చెప్పి ఈ 31st నుంచి ఇంకా సంక్రాంతికి కూడా అందరూ ఇలాగే నైట్ వేసుకొని ముగ్గులు పడుకుంటారు. సో ఇలా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత జస్ట్ అలా కూర్చుని పోజ్ ఇచ్చానమాట. నేనైతే వేయలేదండి. ఇది వచ్చేసి మా పక్కన వాళ్ళు వేసిన ముగ్గు. ఎంత ముద్దుగా ఉందో అసలు, నెమళ్ళు వచ్చి చాలా బాగా నచ్చింది నాకు. సో అలా ముగ్గేసి పైకి వచ్చేసాము. ఇంకా 12 అవుతుంది, 11:45. ఇంకా రెడీగా ఉన్నారనమాట కేక్ కట్ చేయడానికి. ఇంకా మా జానుకైతే అస్సలు ఆగట్లేదు హంగామా. సో రెడీగా ఉంది కేక్ పట్టుకొని కట్ చేసేయాలని చెప్పి. యాక్చువల్గా అందరూ ఉంటే సరదాగా బాగుంటుందండి, అందరూ ఫ్రెండ్స్ కానివ్వండి. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మా పాప వాళ్ళకి ట్యూషన్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయన్నమాట. వీళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అలా పెట్టి మంచిగా వీళ్ళతో డ్యాన్స్లు అవి చేయించి 12 o'clock కేక్ కట్ చేయిస్తారు. కానీ ఈసారి లేదు. మా మ్యాగీ గాడేమో డల్గా కూర్చొని ఉంది పాపం. అలా చూస్తూ ఉందన్నమాట, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి చాలా డల్గా ఉంది. సో మధ్యాహ్నం మాత్రం ఇంకా టైం అయిపోతుంది, హడావుడి చేసేస్తుంది అనమాట కేక్ కట్ చేయాలని చెప్పి. సో ఇంకా టైం చూస్తున్నాం అనమాట, ఓన్లీ 5 minutes 3 minutes అని చెప్పి. సో అలా టైం కౌంట్ చేస్తూ ఉంది మధ్యాహ్నం. సో అందరము అలా సెలబ్రేషన్స్ అయితే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామండి. మీరు కూడా అందరూ బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇయరు మనము 31st అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము ఎవ్రీ ఇయరు. ఎందుకంటే ఇంకా అది ఇయర్ ఎండింగ్, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా అన్నీ ఆ ఇయర్తో క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇయర్ కూడా అందరూ హ్యాపీగా మంచిగా అందరూ ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో మంచిగా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నానండి అందరికీ. సో అలా అందరం కలిసి 31st అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము మా ఫ్యామిలీతో. సో చూసారా, అక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో అలా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా మేము కేక్ కటింగ్ చేసేసాము. సో అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఆ టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చేస్తున్నాయి. అక్కడ టైమింగ్ కూడా మనకి చూపిస్తున్నారు కదా, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పాప అస్సలు ఇంకా ఎప్పుడెప్పుడా అని ఇలా రెడీగా ఉందండి. ఇంకా అందరం ఉంటే ఇంకా చాలా బాగుండేది.
సింపుల్గా మా వరకే మేము చేసుకుంటున్నాము, మా 4 మెంబర్స్ అనమాట. సో బయటికి లోపలికి తిరుగుతూ ఉంది మధ్యాహ్నం. బయట కూడా అంతా హంగామా స్టార్ట్ అయిందండి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అందరూ డెక్స్ పెట్టుకొని పైన సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మా గల్లీ వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా అలా కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అదండి, అలా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు అనమాట. టైం అయితే అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. సో అదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2025 అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందరూ హ్యాపీగా ఉండాలండి. ఇయరు చాలా బాగా అందరూ మంచిగా అభివృద్ధి చెందాలి, వాళ్ళ వాళ్ళ లైఫ్లలో వాళ్ళు అనుకున్న గోల్ సాధించాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మా జాను అయితే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసేసిందనమాట. సో కేక్ కట్ చేసేసి ఫస్ట్ వాళ్ళ నాన్నకు పెట్టేసింది. సో అలా కేక్ కటింగ్ చేసి వాళ్ళు అలా కేక్ కట్ చేసేసుకొని తినేసుకొని పడుకునేసరికి 12:30, 1 o'clock అయిపోయిందండి. అందరికీ విషెస్ చెప్పి మనకి అదొక హ్యాపీనెస్ అండి. ఆ టైంలో విషెస్ చెప్పుకుంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. నెక్స్ట్ డే కూడా చెప్పుకోవచ్చు, కానీ ఏంటో 12 o'clock విష్ చేస్తే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. సో అందరికీ విష్ చేస్తుంది మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మా పాప కూడా అందరికీ విషెస్ చెప్తుందనమాట. సో అలా వాళ్ళ నాన్నకి తినిపించేసి వాళ్ళైతే ఎంజాయ్ చేసేసారనమాట. బయట కూడా అసలు టపాసులు కానివ్వండి అలా చాలా బ్రహ్మాండంగా చేశారు. మా ఏరియాలో చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయి. సో ఇదండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.